హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. ఒక చిన్న పాప ద్వారా ఊర్వశి బండారం తెలుసుకున్న ఆనంది కోపంగా ఊర్వశి దగ్గరికి వచ్చి ఆదిత్య ముందరే ఊర్వశి చెంప పగలగొడుతుంది. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఆనంది సునందతో నేను ఏ తప్పు చేయలేదు అని తప్పకుండా నిరూపించుకుంటాను అత్తయ్య గారు, అంతవరకు నాకు అవకాశం ఇవ్వండి అని ప్రాధేయపడుతుంది. అందుకు ససేమిరా అంటుంది సునంద. కానీ ఆదిత్య నేను అవకాశం ఇవ్వాలనుకుంటున్నానమ్మా అని చెప్తాడు. అది విని షాక్ అవుతుంది సునంద. ఇంకా అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది సునంద. ఇంకా ఆనంది ఆదిత్యకి థ్యాంక్స్ చెప్తుంది తనకి సపోర్ట్ చేసినందుకు. మీకు ఒక విషయం చెప్పాలి, నా తల్లి కోసం నేను ఎట్లాంటి త్యాగానికైనా సిద్ధపడతా. అసువంటి నా తల్లి తండ్రుల మీద ఒట్టేసి చెప్తున్నా ఆదిత్య గారు, నేనే తప్పు చేయలేదు. ఆదిత్య గారు, నేనే తప్పు చేయలేదని మీరు ఒక్కరు నమ్మితే చాలు, మిగతా వాళ్ళందరికీ సాక్ష్యాలు చూపించి నిరూపిస్తాను. నేనేం నా నోటి మాటతో నన్ను నమ్మండి అని చెప్పట్లేదు. మీరందరూ సాక్ష్యాలు అడిగారు కదా, అందరికీ సాక్ష్యాధారాలతో నిరూపించి నేను ఏ తప్పు చేయలేదని, మళ్ళీ నేను సునంద గారి కోడల్ని అని నిరూపించుకుంటాను. నువ్వు నిరూపించుకుంటావని నమ్మకం నాకుంది ఆనంది అని అంటాడు ఆదిత్య. నన్ను నేను నిరూపించుకునే ప్రయాణంలో నాకు ఏదైనా అవసరమైతే మీరు నాకు సహాయంగా నిలబడతారా ఆదిత్య గారు అని అడుగుతుంది. ఖచ్చితంగా నిలబడతాను ఆనంది. భర్తకి చిన్న చిన్న లోపాలు ఉంటేనే వదిలేసి వెళ్ళిపోయే భార్యలు ఉండే ఈ రోజుల్లో నాకు 2 కాళ్ళు లేకపోయినా నేను లేచి నిలబడటానికి నువ్వు చేసిన ప్రయత్నాలు, నాకు చేసిన సహాయం ముందు ఈరోజు నువ్వు అడిగే ఈ సహాయం చాలా చిన్నది అని ఆదిత్య అంటాడు. నాకు సహాయంగా నిలబడతాను అన్నారు చూడండి, ఆ ఒక్క మాట చాలండి. నేను ఎట్లయినా నిరూపించుకుంటాను. నాకైతే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ ఆదిత్య గారు. అట్లనే మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్తుంది ఆనంది. ఇంకా ఆదిత్య థ్యాంక్ యూ ఆనంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా ఆనంది గుడికి వచ్చి శివయ్య ఎదుట నిలబడి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అది చూసిన పూజారి తాత, ఏంటమ్మా ఈ ఆనందం, ఏంటి ఏమైంది అని అడుగుతాడు. నాకు శివయ్య అవకాశం ఇచ్చిండు పూజారి తాత. అవకాశం ఇవ్వడం ఏంటమ్మా, ఇన్ని రోజులు నన్ను నేను నిరూపించుకోవాలని అనుకున్నాను, కానీ ఆదిత్య గారు నన్ను నమ్ముతారని కానీ నా వైపు నిలబడతారని కానీ నేను అనుకోలేదు అని సంతోషపడిపోతూ చెప్తుంది పూజారి తాతకి ఆనంది. ఇంకా తర్వాత ఆనంది కారులో ఒక చిన్న అమ్మాయిని చూసి నిన్ను ఎక్కడో చూసినట్టున్నానే అని చెప్తుంది. ఆ చిన్న అమ్మాయి కూడా నిన్ను కూడా ఎక్కడో చూసినట్టుందే అంటుంది. ఇంకా ఆనంది గుర్తు చేసుకుంటుంది. ఒకసారి ఊర్వశి ఒక చిన్న పాపని తీసుకొని వచ్చి ఈ అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం ఉంది, మనమంతరం హెల్ప్ చేద్దామని చెప్పిన విషయం. ఆదిత్య తనకి చెక్కు ఇవ్వబోతుంటే తనే అడ్డుపడి తనని హాస్పిటల్లో జాయిన్ చేసి మొత్తం ట్రీట్మెంట్ తమే చేయిస్తామని చెప్పిన ఊర్వశి ఆ పాపని తీసుకురాలేదు అన్న విషయాలను గుర్తు చేసుకుంటుంది ఆనంది. ఇంకా పాపని అడుగుతుంది, నీకు హెల్త్ బాగలేదని చెప్పింది కదా, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడుగుతుంది ఆనంది. నాకు హెల్త్ బాగలేకపోవడం ఏంటి, నేను బాగానే ఉన్నాను కదా అని ఆ అమ్మాయి చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి నువ్వు చెప్పేది, అప్పుడు ఒకసారి ఊర్వశి నిన్ను మా ఆఫీస్కి తీసుకొని వచ్చింది కదా, నీకు బాగోలేదని నీకు ట్రీట్మెంట్ చేయించాలి అని, నువ్వు అనాథవని చెప్పింది కదా అని అడుగుతుంది. నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ని, నీ దగ్గర నేను నీరసంగా ఉన్నట్టు నటిస్తే నాకు 10,000 ఇస్తానన్నది. తను చెప్పినట్టు యాక్టింగ్ చేయమని చెప్పింది. అది పెద్ద దొంగది, అన్ని అబద్ధాలే చెప్తుంది. తను దొంగతనాలు కూడా చేస్తుంది. ఆ రోజు డబ్బుల కోసమే నన్ను మీ ఆఫీస్కి తీసుకొని వచ్చింది. నాకు డబ్బులు సగమే ఇచ్చింది, అందుకే నేను రాను యాక్టింగ్ చేయడానికి అని చెప్పాను అని ఆ చిన్న అమ్మాయి ఆనందికి చెప్తుంది. ఇంకా ఆనంది ఊర్వశి మీద చాలా కోపంగా ఉంటుంది. ఇన్ని అబద్ధాలు చెప్పిందా, అసలు తన క్యారెక్టర్ ఏంటి అని అనుకుంటుంది. అంటే ఆ రీల్స్ చేసే అబ్బాయిలు ఊర్వశి గురించి చెప్పిందంతా నిజమా,
నాన్న కారులో మత్తు పదార్థాలు పెట్టింది ఊర్వశినేనా? ఊర్వశి ఒక పెద్ద దొంగనా? వెంటనే ఈ విషయం ఆదిత్య గారికి చెప్పాలి. పాప, నువ్వు మా ఆఫీస్కి వచ్చి ఆదిత్య గారికి ఈ విషయాలన్నీ చెప్తావా అని అడుగుతుంది ఆనంది. సరే అంటుంది ఆ పాప. వెంటనే ఆనంది ఆఫీస్కి వెళ్ళి ఊర్వశి అని గట్టిగా పిలుస్తుంది. ఇంకా ఊర్వశి ఆ చిన్న అమ్మాయిని చూసి భయంతో ఆనంది దగ్గరికి వస్తుంది. తిను ఎందుకు వచ్చింది ఇప్పుడు? నా గురించి నిజం చెప్పిందా అని భయపడుతుంది. ఇంకా వెంటనే ఆదిత్య అక్కడికి వస్తాడు. ఏం జరిగింది ఆనంది అని అడుగుతాడు. ఈ ఊర్వశి ఈ చిన్న పాపను తీసుకొని వచ్చి తనకు ఆరోగ్యం బాగలేదని మనతో అబద్ధం చెప్పింది. కావాలంటే ఈ పాపను అడగండి అని చెప్తుంది ఆనంది. అవును అండి, ఊర్వశినే నన్ను పిలుచుకొని వచ్చింది. తను చెప్పినట్టు చేస్తే 10,000 ఇస్తానని చెప్పింది. అందుకే నేను అలా చేశాను అని చెప్తుంది ఆ చిన్న పాప. ఆదిత్య గారు, ఆ రీల్స్ చేసే అబ్బాయిలు కూడా ఊర్వశి మీదే డౌట్ పడ్డారు. అంటే ఆ రోజు నాన్న కారులో మత్తు పదార్థాలు పెట్టింది కూడా ఈ ఊర్వశినే అయి ఉంటుంది అని వెంటనే ఊర్వశి చేతుల్ని ఇంకొకసారి పరిశీలనగా చూస్తుంది ఆనంది. ఊర్వశి చేతుల మీద పచ్చబొట్టుని చెరిపేసిన గుర్తులు కనిపిస్తాయి ఆనందికి. ఇంకా ఈ పని చేసింది ఊర్వశినే అని ఆనందికి కన్ఫర్మ్ అవుతుంది. నిజం చెప్పు అని ఊర్వశి చంప పగలగొడుతుంది ఆనంది. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.